అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెల్లుల్లి లేకుండా ఒక కర్రీ రెసిపీ చెప్తున్నానండి. ఇవాళ నేను చేస్తుంది దొండకాయ మెంతి కారం కూర అండి. దీనికి కావాల్సింది దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకున్నాను. పొడికి కావాల్సింది ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చి మినపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు అండి, చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా, ఎండు కొబ్బరి ఒక 10 ముక్కల్లాగా చిన్న ముక్కలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నా కారం తగ్గట్టు 7 తీసుకున్నాను, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడేంత. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, చింతపండు లాస్ట్లో వేద్దామండి. మిగతావన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. మెంతులు చెప్పడం మర్చిపోయానండి. మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే 1/2 టేబుల్ స్పూన్ కొన్ని తక్కువగా వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తుంది. సో చూసుకొని వేసుకోండి. వేసుకొని వేయించుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మనకి ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకు అది వేగినట్టుగా అర్థం. అది మీడియం కలర్లో రావాలి, లైట్ కలర్లో వస్తే సరిపోతుంది. అన్నీ వేగిపోయాయి, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవన్నీ వేగిపోయాయి. నేను వేరే సుమిత్ గిన్నెలో పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి నేను సుమిత్ గిన్నెలో వేసుకొని సైడ్కి పెట్టేస్తాను. చల్లారాక అది గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి తీసేసాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు మాడకుండా ఫ్రై చేసుకుంటాం. ఇవి ఎలా అంటే స్లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి మనం పట్టుకుంటే అది గలగలలాడుతూ ఉండాలి. అప్పుడు అది ఫ్రై అయినట్లు లెక్క. మాడిపోకుండా చూసుకోండి. ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా మనకు ముందు వేయించుకున్న దినుసుల్లోనే ఇది కూడా వేసేసి చింతపండు, ఉసిరికాయ అంత చింతపండు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసి చల్లారాక పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఈలోగా దీనిలో మళ్ళీ ఈ కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ వేసుకొని దొండకాయ మెత్తగా అయ్యేటంత వరకు వేయించుకుందాం. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే పౌడర్ బాగా వస్తుందండి. ఈ దొండకాయ ముక్కల్ని వేయించుకుందాం. 5 మినిట్స్ వేయించుకొని తీసుకుందాం. మెత్తగా ఉడికించుకుందాం. దొండకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. పౌడర్ అంతా దీంట్లో వేసేసి శుభ్రంగా కలుపుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిపోయింది. అంతేనండి, దొండకాయ మెంతికారం కూర రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.